హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్న సురేఖ. అందరికీ నమస్కారం అండి. మీరందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని అయితే ప్రార్థిస్తున్నానండి. ఇంతకీ ఏంటి ఈ వ్లాగు అనుకుంటున్నారా? ఇదైతే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు రొటీన్ వ్లాగ్ అండి. గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి కదండి. మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేం చేసాము, ఏంటి అవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం అండి, వీడియో కంటిన్యూగా చూసేయండి. అప్పుడే కదా మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏ గణేషులు చూసాము, గణేష్ ఉత్సవాల్లో భాగంగా మా ఊళ్ళో ఏమేమి జరిగినాయి అవన్నీ తెలుసుకోవాలి అంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అందరికీ వీడియో అనేది అర్థమవుతుంది. ఇదే మొదటిసారిగా ఎవరైనా నా ఛానల్లో కానీ వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో కానీ మొత్తం మీకు నచ్చినట్టయితే నచ్చిన వాళ్ళు మీ బంధువులకి వాళ్ళకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా నేను ఇక్కడైతే ఏం చేస్తున్నాను ఏంది ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి. నేనైతే నిన్న బాపట్ల వెళ్ళొచ్చాను కదండి, అందుకని టిఫిన్ ఏమి ప్రిపేర్ చేయలేదు, పిండిలు ఏమి మిక్సీ వేసుకోలేదు. ఇంకా అందుకని చెప్పని అట్టుపిండి అయితే తెప్పించేసి దాంట్లో కొంచెం మైదా పిండి వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేయలేదండి, మా బాబు తినడు. మామూలుగా అయితే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తాను. ఇలా అయితే చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసానండి. దోశ పోయొచ్చు కానీ కొంచెం నోటికి రుచిగా ఉంటుంది కదా, చాలా రోజులు అయింది పునుగులు చేయక అని చెప్పని మార్నింగే ఆయిల్ ఐటెం అయితే పెట్టేసుకున్నానండి. ఇలా అయితే పునుగులు వేసి, మీరైతే పునుగులు ఎలా చేస్తారండి? మేమైతే ఇలాగే చేసుకుంటాము. ఇంకా ఉంటే అన్ని రకాల వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేనైతే ఆనియన్, క్యారెట్, మిర్చి మాత్రమే వేస్తాను. అల్లం కూడా వేసుకుంటారు చాలామంది, నేనైతే అల్లం వేయనండి. ఇంకా దీంట్లోనే అదే ఆయిల్లోని కొన్ని పల్లీలు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసేస్తున్నాను చట్నీ కోసం. పచ్చిమిర్చి లేవండి, ఎండుమిర్చి వేసేసాను. ఇంకా పచ్చి కొబ్బరి దేవుడు కొట్టింది ఉంది కదండి, అది కూడా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా అయితే పచ్చడి రెడీ చేసుకొని పిల్లలకైతే టిఫిన్ పెట్టి స్కూల్కి పంపించేశాను. ఇంక ఇది వచ్చేటప్పటికి మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ఒక పొయ్యి మీద అన్నం, ఒక పొయ్యి మీద పప్పు అయితే పెట్టేసి మామిడికాయ అలాగే క్యారెట్ తురుముతున్నానండి. దేనికోసం అంటే మామిడికాయ పులిహార చేద్దామని చెప్పని ముందుగా అయితే మామిడికాయ తురుముతున్నానండి. ఇలా మామిడికాయ తురిగాక ఒక చిన్న ముక్క అయితే పక్కన తీసి పెడుతున్నాను. మా బాబుకి పచ్చి మామిడికాయ అంటే చాలా ఇష్టం, ఇద్దరు పిల్లలకి కూడా, అందుకని ఒక చిన్న ముక్క అయితే తీసి పక్కన పెడుతున్నాను. ఇంతకీ మామిడికాయ పులిహార ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా? నిన్నైతే నేను వినాయకానికి పాలవెల్లి కడతాం కదండి, పాలవెల్లికి అక్కడ పైన వినాయకుడి దగ్గర పాలవెల్లికి మామిడికాయ అయితే కట్టాను. అందుకే అది వేస్ట్ చేయకుండా ఇలా పులిహార అయితే కలిపేస్తున్నానండి. రైస్ అయితే బాయిల్ అయిపోయింది, అది తీసి పక్కన పెట్టేసుకొని దాంట్లో మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ అలాగే క్యారెట్ రెండు మిక్స్ చేసేస్తున్నాను. అన్నం వేడిగా ఉండం కానీ చూడండి పొగలు కక్కుతూ ఉంది. అంతలో గుర్తొచ్చింది మా బాబు అయితే పులిహార తినడని చెప్పని ఇంకా కొంచెం పొడన్నం వైట్ రైస్ అయితే తీసి పక్కన పెడుతున్నాను. ఎందుకంటే మా బాబు కోసమే ముద్దపప్పు కూడా చేసింది. మా చిన్న బాబుకి అయితే అంతా నచ్చదనమాట పులిహార. ఒక 3 బాగుంటే తింటాడు, లేదంటే తిండు. ఇంకా అదే పొయ్యి మీద అయితే మళ్ళీ సిమ్లో పెట్టేసి ఇంకా పోపు పెట్టేస్తున్నానండి పులిహార కోసము. అన్నీ రెడీ చేసుకొని ముందుగానే కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా అందుకే అన్నీ ఒకేసారి వేసేసాను, టైం లేదు. మళ్ళీ గణపతి దగ్గరికి వెళ్ళాలి, అందుకోసం అని చెప్పని గబగబా వంట అయితే చేసేస్తున్నాను. మళ్ళీ వీడియో ఎడిట్ చేసుకోవాలి, టైం సరిపోదు కదండి, అందుకే. పోపు అయితే వేగిపోయిందండి, ఎండుమిర్చి వేసాను, ఎందుకంటే పచ్చిమిర్చి లేవని ఆల్రెడీ చెప్పాను కదండి, అందుకే ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసేసి కొంచెం పసుపు వేసి ఆపేసాను. ఇంగువ కూడా లేదండి, ఇంగువ అయిపోయింది, నేను మర్చిపోయాను. ఇంకా పచ్చి కరివేపాకు అలాగే అన్నంలో కూడా కొంచెం వేసి పెట్టానండి, తిరుమాతలో వేసి అలాగే కొద్దిగా అన్నంలో కూడా వేసాను. అలా అయితే చాలా బాగా ఉంటుంది టేస్ట్, అన్నానికి కూడా కరివేపాకు స్మెల్ అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అయితే పులిహార అయితే కలిపేస్తున్నాను. ఇంతలోనే ఇంకా మా బాబు వాళ్ళు వచ్చే టైం అయిందనమాట. సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసేస్తున్నాను. కొంచెం నైవేద్యం కింద తీసి దేవుడి దగ్గర అయితే పెడదామని ముందుగా ఫస్ట్ కలపంగానే కొంచెం అయితే తీసి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా పప్పు అయితే మెదుపుతున్నాను. పప్పు అయితే ఇలా మెదిపేసి కొంచెం నీళ్ళు అయితే పోసానండి, చాలా గట్టిగా ఉంది పప్పు, అందుకని బాండీలో కొంచెం నీళ్ళు కాబట్టి పప్పులో వేసి అయితే కొంచెం ఎనిపాను. అప్పుడు కొంచెం లూజ్ అవుతుంది కదా, అందుకోసమని ఇంకా పప్పులో కొంచెం సరిపడా సాల్ట్ అయితే వేసేసి ముద్దపప్పు అయితే రెడీ చేసేసానండి. మా బాబుకి ముద్దపప్పు ఉంటే కామ్గా సైలెంట్గా తినేస్తాడు. ఇంకా గణపతి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది వచ్చేటప్పటికి బైరాగి తోట రచ్చబండ దగ్గర గణపతి అండి.
ఇంకా మా గణపతి దగ్గర కరలేదు, ఎందుకంటే మాకు ఫస్ట్ నేను ఎప్పుడైనా ఇటు వచ్చి అటు వెళ్తాను, అందుకని ఇటు వచ్చేటప్పటికి ఇక్కడ పూజ జరుగుతూ ఉంది, అందుకని ఇక్కడ ఉండిపోయాను. ఇక్కడ పూజ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ పూజ చూసుకొని అక్కడికి వెళ్దామని చెప్పని ఆగాను. నేను నార్మల్గా ఇక్కడ కొంచెం లేటుగా జరిగిద్ది పూజ, ఈరోజు అయితే మాత్రం ముందుగానే జరుగుతుంది. అందుకని అందులో సావిత్రి అక్క వాళ్ళు మాకు బాగా తెలుసు అనమాట. అందుకని కాసేపు అక్కడ కూర్చొని పూజ అంతా అయిపోయిన దాకా ఉండి వ్రత కథ అదంతా విని అయితే మళ్ళీ ఈ గణపతి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది వచ్చేటప్పటికి మా ఇంటికి లెఫ్ట్ సైడ్లో ఉండే గణపతి అండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకా ఏం పూజ అది స్టార్ట్ అవ్వలేదు, ఇంకా కూర్చొని ఉన్నారన్నమాట. ఇప్పుడిప్పుడే వస్తున్నారు జనాలు. అంతలోనే మా వదిన అయితే ఇక్కడ పంచామృతం అయితే రెడీ చేస్తుందండి ప్రసాదం కోసం. కంపల్సరీ ప్రతిరోజు పంచామృతం అయితే పెడతారు నైవేద్యం కింద, దానికోసమే తనైతే రెడీ చేస్తుంది, పంచామృతం అయితే రెడీ చేస్తుంది. కాసేపు నవ్విస్తూ కాసేపు అలా మాట్లాడుకున్నాం మేము. ఇదిగోండి సిరి గారేమో ఫుల్ లైవ్లో బిజీగా ఉన్నారు. పేరుకి అత్తా కోడలమే కానీ ఫ్రెండ్స్ లాగా ఉంటామండి ఇద్దరం. అయితే అక్కడ కాసేపు కూర్చున్నాను. అయితే పూజ అయితే అయిపోయిందండి. ఇక్కడ కూడా హారతి అయితే తీసేసుకున్నాము. హారతి తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ మేము భోజనానికి వెళ్ళాలన్నమాట. అంటే ఇంకొక బొమ్మ దగ్గర, అంటే మా ఆడబిడ్డ ఉన్నారు కదండి, ఇది శిరీష వాళ్ళ అమ్మ, వాళ్ళ అత్తగారింటి వైపు అనమాట. అక్కడ భోజనాలు జరుగుతున్నాయి. అంటే రామాలయం గుడి దగ్గర పడమటి బజార్ అంటారండి, అక్కడ బొమ్మ దగ్గర అయితే భోజనాలు జరుగుతున్నాయి. అక్కడికైతే వెళ్ళాలని బయలుదేరాము. అక్కడ అంతా కూడా వదిన వాళ్ళ బంధువులందరూ అక్కడే ఉండేది. అక్కడికైతే వెళ్ళాలి కాబట్టి ఇక్కడ పూజ కూడా అయిపోయినాక ఇక్కడ నమస్కారం చేసుకొని అయితే అక్కడికైతే బయలుదేరాలనుకుంటున్నామండి. వినాయకుడి దగ్గర అయితే నుంచుని ఒక ఫోటో కూడా తీసుకోలేదండి. అందుకని ఇప్పుడైతే ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అంటే కొంచెం ఒక 2-3 ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇంతలోపల ఇక్కడ ప్రసాదం నైవేద్యం సమర్పిస్తున్నారు. అందుకని అక్కడ ఆ బొమ్మ దగ్గర కూడా ప్రసాదం తీసుకోలేదు కదా, విఘ్నేశ్వరుడు ప్రసాదం వద్దని వెళ్ళకూడదు అని చెప్పని ప్రసాదం తీసుకొని అయితే వెళ్దాములే అని చెప్పని మళ్ళీ కాసేపు కూర్చున్నామండి. ప్రసాదం అది పనిచేసి ప్రసాదం కూడా మేము కూడా తీసుకొని కాసేపు అలా కూర్చొని అయితే బయలుదేరదాం అనుకున్నామండి. అందుకే కాసేపు అలా కూర్చున్నాము. లియాన్ష్ అయితే ప్రసాదం తీసుకుంటున్నాడు. అదిగోండి సిరి వాళ్ళే ఇప్పుడు ఈరోజు నైవేద్యం సమర్పించిందనమాట. అంటే పులిహార మాత్రమే ఇచ్చారనమాట వాళ్ళు, మిగిలిన వేరే వాళ్ళు ఇచ్చారు. పులిహార ఇచ్చింది కదా అని పనిచేసి వెళ్దాం ఉండత్తా అంటే ఉన్నాము. అయితే బయలుదేరామండి భోజనానికి. మధ్యలో దారిలో ఇక్కడ ఇంకొక గణపతి కనపడ్డాడు, అక్కడ ఆ బొమ్మను కూడా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అంతా చూడండి పూజ అయిపోయాక అలా అందరూ కూర్చొని ఉన్నారు. ఇక్కడ దారిలో ఒక చింత చెట్టు దగ్గర వీళ్ళంతా చింతాకు కోస్తూ ఉంటే చూస్తున్నాము. ఇదిగోండి ఇదేనండి, ఇక్కడ ఈ బొమ్మ దగ్గరే ఈరోజు భోజనాలు. దీన్ని రామాలయం గుడి దగ్గర అంటారు, పడమటి బజార్ అంటారండి. మేమైతే ఇక్కడికేనండి భోజనానికి వచ్చింది. ఇక్కడే గుడి లోపల భోజనాలు జరుగుతూ ఉన్నాయి. బయట అందరూ ఇక్కడ కూర్చున్నదిగోండి మా వదిన వచ్చి రీల్స్ చేయటం చూసి, అమ్మ నా కూతురా ఎక్కడికి వెళ్ళినా నీవు రీల్స్ మాత్రం ఆపవే అంటూ ఫన్ చేస్తూ ఉన్నింది. అయితే తను రీల్ అయితే తీసుకొని కిందకు వచ్చేసిందండి. నేనైతే ఒకసారి నమస్కారం చేసుకొని వద్దామని నేనైతే పైకి ఎక్కాను. ఇక్కడ కూడా రచ్చబండ ఉంటుందండి, ఆ రచ్చబండ పైనే విఘ్నేశ్వరిని మండపం అనేది ఏర్పాటు చేస్తారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మా ఊర్లో అయితే మొత్తం 9 విగ్రహాలు పెట్టారంట అండి నాకు తెలిసి, లేదంటే ఇంకా ఎన్ని ఉన్నాయో నాకైతే తెలియదు. మెయిన్ ఏరియాస్లో నాకు తెలిసి 9 విగ్రహాలు అయితే పెట్టారు. అవన్నీ కూడా ఊరేగింపులో అయితే మీకు అన్నీ చూపిస్తానండి. దాదాపుగా ఏదైనా ఒకటి అర అయితే మిస్ అయితే చెప్పలేం, కానీ దాదాపు 90% అన్ని విగ్రహాలు చూపిస్తాను మీకు. ఇది పడమటి బజార్ అంటారండి, రామాలయం దగ్గర. ఇక్కడే భోజనాలు. ఇదిగోండి ఇది రామాలయము. మేము ఆల్రెడీ పాత వీడియోస్లో అయితే పెట్టాము, లైవ్ వీడియోస్ కూడా పెట్టాను. ఇక్కడ నేను రామ భజన జరిగింది, అలాగే అయోధ్యలో శ్రీరాముని స్థాపన అప్పుడు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు అవన్నీ జరిగినాయండి. ఉత్సవం జరిగింది, అంటే ఊరేగింపు జరిగింది. ఆ ఊరేగింపు అంతా కూడా లైవ్ పెట్టాను. ఇప్పుడైతే మేము వచ్చేటప్పటికి లాస్ట్ చాలా టైం అయిపోయింది కదండి, అక్కడ పూజ అంతా అయ్యేప్పటికీ భోజనాలంతా చాలా వరకు చాలామంది తిని వెళ్ళిపోయారు. మేమైతే ఆఖరికి వచ్చామనే చెప్పచ్చు, అందుకంటే మొత్తం చాలా వరకు ఖాళీ అయిపోయినాయి. మేమైతే ఒక్కసారి ఊరినే చుట్టూతో లొకేషన్ అంతా మీకు ఒకసారి చూపిద్దామని చూపించేసి భోజనం అయితే పెట్టించేసుకున్నాము. ఇలా అయితే భోజనానికి ఒక మెట్టు మీద అయితే కూర్చున్నాం, గుడి దగ్గర మెట్టు మీద. సిరి వచ్చి ఉండత్తా అని చెప్పని వీడియో తీస్తుంది.
పులిహార కానీ ఐటమ్స్ కానీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి, సూపర్గా ఉన్నాయి. అదే మీకు చెప్తున్నాను, కావాలని చెప్పించింది సిరి, అందుకే నవ్వు ఆగలేదు నాకు. ఇంకా మా లియాన్ష్ అయితే తినకుండా అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా మేము నడుచుకుంటూ వస్తుంటే ఇంతలో వాళ్ళ తమ్ముడు కనపడగానే బైక్ ఎక్కి జుర్రుని వెళ్ళిపోయిందండి. మేమైతే నడుచుకుంటూ వచ్చేసాము. ఇంక ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితేను శ్రీ వాళ్ళే ఇచ్చారనమాట నైవేద్యం. ఇంకా పూలు అవన్నీ తీసుకొచ్చాను నేను. ఆ పూలు అయితే శ్రావణ్ వేస్తున్నాడు. ఇంకా పూజ చేసుకుంటున్నారు. పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. అంటే ప్రోగ్రామ్స్ అంటే మేమే చెప్పాను కదండి, రోజుకొక ప్రోగ్రామ్ ఉందండి. ఫస్ట్ రోజు అయితే కోలాటం పెట్టారు కదా, సెకండ్ డే అయితే లలితా సహస్రనామం చేశారు కదండి, ఇదో థర్డ్ డే అయితే విష్ణు సహస్రనామం ఉంది. విష్ణు సహస్రనామం అయిపోయిన తరువాత మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు. అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అంతటి ఎవరినో తీసుకొచ్చి పెట్టలేదండి. ఇదిగోండి హారతి అయితే ఇస్తున్నారు. పూజ అయిపోయింది. ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత అయితే అండి విష్ణు సహస్రనామం ఉంది. విష్ణు సహస్రనామం చేస్తున్నాము. అంటే అందరం కొంతమంది ఆడవాళ్ళందరం కలిసి విష్ణు సహస్రనామం చేయాలని అనుకున్నాము. ఇంకా పూజ అంతా అయిపోయినాక హారతి అక్కడ ఇచ్చారు, అక్కడ పెట్టేస్తున్నారు. ఇంక ఇక్కడైతే సిరి వాళ్ళు జిలేబీ అలాగే గుగ్గిళ్ళు చేసుకొని వచ్చారండి. ఆ నైవేద్యం అయితే సమర్పిస్తున్నారు. ఇంతలోనే మా చిన్న బాబు అయితే ట్యూషన్ నుంచి వచ్చాడండి. ట్యూషన్ నుంచి వచ్చేటప్పటికి రానాన్న పైకి వెళ్ళి ఒకసారి నమస్కారం చేసుకొని రానాన్న అంటే వెళ్ళి నమస్కారం చేసుకోవడానికి వచ్చాడండి. ఇంకైతే మా సిరి ఏదో ఒకటి అనిద్ది కదండి, వాడు అనేటప్పటికి వాడిని అయితే నవ్వుతున్నాడు. ఇంకా ఇలా అయితే 3వ రోజు కార్యక్రమం విఘ్నేశ్వర దగ్గర అయితే ఇలా అయ్యిందండి. ఇంకా స్పెషల్ ప్రోగ్రామ్స్ దగ్గరకు వచ్చేస్తే ఇలా అయితే జరుగుతుందండి. ఒక చిన్న బిట్టే నేను ఇలా అయితే పిల్లలంతా కూడా డ్యాన్స్లు వేశారండి. వేరే వాళ్ళు ఎవరు రాలేదు, మా కాలనీ పిల్లలే అక్కడైతే కాసేపు అలా డ్యాన్స్ వేశారు. చాలా ఫన్గా అనిపించింది. ఇంకా ఇలా అయితే 3వ రోజు కార్యక్రమం అయితే ముగిచానండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నున్నా సురేఖ ఛానల్. ప్లీజ్